ఇక సీఎం చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ భౌతికాయాన్ని నారావారిపల్లికైతే తరలిస్తారు. అయితే అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశాన్ని మా ప్రతినిధి దామోదర్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రెజెంట్ అక్కడ ఏర్పాట్లు ఏంటి, అసలు పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వచ్చి చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో ఏఐజీ ఆసుపత్రిలో మరణించాడు. అక్కడ నుంచి భౌతికాయాన్ని రాత్రి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎక్కడైతే తల్లిదండ్రులు అమ్మనమ్మ ఖర్జూర్ నాయుడు సమాధుల సమీపంలోనే ఈయన అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి సీఎంఓ కార్యాలయం ఇప్పటికే అక్కడ అధికారులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. మరోవైపు కుటుంబ సభ్యులు అదేవిధంగా సన్నిహితులు ఒకరొకరు నారావారిపల్లికి చేరుకుంటున్న పరిస్థితి. మరోవైపు రేపు చంద్రబాబు నాయుడుతో పాటు కుటుంబ సభ్యులంతా ఏదైతే నారావారిపల్లికి వస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పోలీసులు కూడా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. రామూర్తి నాయుడు 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన గ్రామీణ స్థాయిలో బాగా పట్టు సంపాదించాడు. మొత్తం మీద ప్రతి గ్రామంలోనూ పేరు పెట్టి పిలిచేంత విధంగా ఆయన చనువు కార్యకర్తలతో ఉన్నాడు. ఇప్పటికీ రామూర్తి యొక్క సానుభూతి పరులు కానీ అతనితో పనిచేసిన వారు కూడా ఎప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఆయన క్రీడాకారుడు, మంచి స్పోర్ట్స్ మ్యాన్ అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన మూడు పర్యాయాలు వ్యవహరించారు. 96, 97, 98లో మూడు సంవత్సరాల పాటు ఆయన కబడ్డీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశాడు. జాతీయ స్థాయి పోటీలను సైతం ఆయన తిరుపతి, చంద్రగిరిలో నిర్వహించాడు. అంతేకాకుండా 1977లో ఏదైతే అన్నకు మద్దతుగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో అన్నకు మద్దతుగా 2 మండలాల బాధ్యతను అప్పట్లో చూసుకున్నాడు. మొత్తం మీద అన్నదమ్ముల మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏదైతే 2000లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలైన తర్వాత ఆయన మానసికంగా కొంత దెబ్బతిన్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కాళహస్తి టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడంతో 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 35,000 ఓట్లు పైగా ఆయన సొంతంగా సాధించిన పరిస్థితి. మొత్తం మీద ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, కొంత మానసికంగా దెబ్బతినడంతో ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయాడు. ఆయన కుమారుడు రోహిత్, రెండో కుమారుడు రోహిత్ సినిమా హీరో కాగా మొదటి కుమారుడు గిరీష్ వ్యాపారవేత్త, ఆయన అమెరికాలో ఉంటాడు. మొత్తం మీద అయితే ఈ మధ్య కాలంలో చాలా ఆరోగ్య పరిస్థితి మరింతగా దెబ్బతినడంతో ఇంట్లోనే ఉండి చికిత్స చేయించుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మరణ వార్త ఆ కుటుంబాన్ని విషాదంలో నింపిందని చెప్పవచ్చు. వచ్చే నెల 15వ తేదీన రోహిత్ వివాహం నిశ్చయించినారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందరికీ పంపిణీ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు ఏదైతే అంత్యక్రియలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడానికి ఇటు స్థానిక ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విజయవాడ నుంచి హుటాహుటినే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయనతో పాటు ఇతర బంధువులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ సాయంత్రానికి ప్రత్యేక విమానం ద్వారా భౌతికాయాన్ని ఇక్కడికి తిరుపతి ఎయిర్పోర్ట్ కు తీసుకొస్తారో అక్కడ నుంచి నేరుగా ఏదైతే స్వగ్రామంలోని వారి ఇంట్లో, ఏదైతే నారావారిపల్లిలోని వారి ఇంట్లోనే ప్రజల సందర్శనార్థం రేపు సాయంత్రం వరకు ఉంచుతారు. రేపు సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని స్థానికులు అదైతే వారి సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో బందోబస్తు సీఎంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉన్నందువల్ల బందోబస్తు విషయమై స్థానిక డిఎస్పీతో పాటు అదనపు ఎస్పీ రవిమనోహర్చారితో కలిసి ఎస్పీ సుబ్బరాయుడు అక్కడ ఒక ప్రణాళికంగా బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న విషయం మీద చర్చించారు. దీంతో పాటు అక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు ఆ పరిస్థితి చూస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ కుమారుడి వివాహం ఒక నెల రోజులు ఉందనంగా ఈ విధంగా ఆయన మరణించడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఏదైతే గ్రామం మొత్తం ఒకే కుటుంబం లాగా నారావారిపల్లిలో ఉంటుంది. అందువల్ల అక్కడికి గ్రామం సభ్యులు మొత్తం అంతా అక్కడికి ఇంటి వద్దకు చేరుకొని ఏర్పాట్లు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్, భౌతికాయం తన సొంత గ్రామానికి ఏ టైంకి చేరుకుంటుంది? అట్ ద సేమ్ టైం అభిమానులు అక్కడ సందర్శనార్థం ఎంతసేపటి వరకు అక్కడ ఉంచే అవకాశం ఉంది? సర్తాజ్, ఏదైతే ఈ రోజు రాత్రి సాయంత్రం 6-7 గంటల మధ్య ఈ హైదరాబాద్ నుంచి ఇక్కడికి భౌతికాయాన్ని తరలిస్తారు. ఆ తర్వాత
వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం అక్కడ హాల్లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏదైతే కమ్యూనిటీ హాల్లో ఉంచుతారా, ఇంటి ఆవరణంలోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తారా అన్న విషయం మీద ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అయితే మొత్తం మీద ఇంటి ఆవరణంలోనే ఉంచి ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి తగ్గట్టు ఒక బార్కెట్స్ కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే భౌతికాయం వచ్చిన తర్వాత నేరుగా భౌతికాయం వారి వెంటే చంద్రబాబు వస్తారా, లేకపోతే రేపు ఆయన ఇక్కడికి చేరుకుంటారా? ఆయన షెడ్యూల్ కూడా ఇంకా పూర్తిగా చంద్రబాబు షెడ్యూల్ కూడా ఇంకా పూర్తిగా రాలేదు. మొత్తం మీద లోకేష్ చంద్రబాబుతో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా రేపు వస్తారా, లేకపోతే ఈ రోజు రాత్రికి వస్తారా అన్న విషయం మీద ఇంకా ఒక స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. మొత్తం మీద అయితే కుటుంబ సభ్యులంతా ఇక్కడికి చేరుకున్న తర్వాతనే ఏదైతే ఇటు ప్రజల సందర్శనార్థం కూడా ఉంచే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఏదైతే నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంతో పాటు జిల్లా వ్యాప్తంగా సన్నిహితులు అనుచరులు నారా రామ్మూర్తి నాయుడుకు ఉన్నారు. ఏదైతే సోదరుడి విషయాల్లో చాలా వరకు అప్పట్లో ఆయన సొంతంగా చూసుకునేవారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు వ్యవహరించిన సమయం ఉన్నప్పుడు కూడా మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలోని వ్యవహారాలన్నీ రామ్మూర్తి నాయుడే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా అటు జిల్లా వ్యాప్తంగా పరిచయస్తులు స్నేహితులు ఉన్న నేపథ్యంలో వారంతా కూడా ఈ ఆయన కడసారి చూపులకు వచ్చే అవకాశం ఉన్నందువల్ల, పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు సర్తాజ్. మరోవైపు దీంతో పాటు అటు బందోబస్తు కూడా పటిష్టంగా ఎలాంటి ఇబ్బంది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా గ్రామానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారు. ఏ విధంగా బందోబస్తు చేయాలన్న విషయం మీద ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. మరోవైపు ఏదైతే ఇక్కడికి భౌతికాయం చేరుకున్న తర్వాత ఎక్కడ సందర్శనార్థం ఏ ప్రదేశంలో ఉంచాలన్న విషయం మీద కూడా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తుంది సర్తాజ్. అయితే దామోదర్, ద సేమ్ టైం ఇటు చూస్తే నారా రోహిత్ రీసెంట్గానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు నెక్స్ట్ మంత్ వాళ్ళు పెళ్లి కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ టైంలో ఇలా జరగటం అక్కడ నారా ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ప్రజలు అసలు ఏమంటున్నారు? ఏదైతే రామ్మూర్తి నాయుడు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఎమ్మెల్యేగా కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేవాడు. ముఖ్యంగా రామ్మూర్తి నాయుడు చొరవ వల్లనే కాణిపాకం లాంటి ఆలయం పూర్తి స్థాయిలో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. కాణిపాకం ఆలయం అప్పట్లో చాలా చిన్న ఆలయంగా ఉండేది. అక్కడ స్థానికంగా ఉన్న ఆ గ్రామస్తులను, ఏదైతే కాణిపాకం గ్రామస్తులను ఒప్పించి ఆలయ విస్తరణ చేయించాడు. ప్రస్తుతం ఈ స్థాయిలో కాణిపాకం ఆలయం అభివృద్ధి చెందిందంటే అందుకు కారణం ఖచ్చితంగా రామ్మూర్తి నాయుడేనంటూ ఆ గ్రామస్తులతో పాటు కాణిపాకంలో ఉన్న ఆలయ ఉద్యోగులు కూడా చెప్తారు. అదే విధంగా ఆయన చాలా కార్యక్రమాలను స్వయంగా చేసిన వ్యక్తి. దీంతో పాటు క్రీడాకారులను పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రోత్సహించారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని చనువుగా పలకరించడంతో పాటు ఆత్మీయంగా మాట్లాడి వారి అవసరాలు కూడా తీర్చిన వ్యక్తి కావడంతో పెద్ద సంఖ్యలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఇటు ఏదైతే రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం క్షీణించిందని తెలుసు కానీ కుమారుడు వివాహం కాకనే ఈ విధంగా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్తున్నారు. మొత్తం మీద ప్రతి ఒక్కరూ ఆయన యొక్క మంచితనాన్ని ఏ విధంగా తమతో మసిలేవాడన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ఈ విధంగా కుమారుడి వివాహం కాకనే, అది కూడా కుమారుడి వివాహం నిశ్చయమైన తర్వాత ఈ విధంగా మరణించడం అత్యంత బాధాకరం అని చెప్తున్నారు సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.